డిఫరెంట్గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నట్టుడు విశ్వక్సేన్. దమ్కి, గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఊరిలో పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు విశ్వక్సేన్. ఆ ఊళ్ళో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. తను కూడా రాజకీయాలకు వచ్చి వాళ్ళకు ఎదురు తిరుగుతాడు. వాళ్ళకు దీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదిగిపోతాడు. రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తనే పూర్తిగా మారిపోతాడు. మరోవైపు విశ్వక్సేన్ జీవితంలో నేహా శెట్టి కూడా ఉంటుంది. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు అంజలితోనూ రిలేషన్లో ఉంటాడు. ఈ క్రమంలోనే విశ్వక్సేన్ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది పూర్తి కథ. ఈ సినిమా ఎలాగుందంటే, రౌడీ ఫెలో, చల్, మోహన్ రంగా సినిమాలో ఎక్కువగా కామెడీ ఉంటుంది. రౌడీ ఫెలోలో యాక్షన్ ఉన్నా కూడా లోపల కామెడీ ట్రాక్తోనే సినిమాను నడిపించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా కాదు. ఇది చాలా డిఫరెంట్ సినిమా అని చెప్పాలి. ఇలాంటి కథను మాస్ యాంగిల్లో చెప్పాలనుకోవడం కూడా సాహసమని చెప్పాలి. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా విశ్వక్సేన్ లాంటి హీరోను తీసుకున్నప్పుడే ఈ సినిమాకు సగం న్యాయం జరిగిందని చెప్పాలి. లంకల రత్న పాత్రలో విశ్వక్సేన్ ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కాసేపటికే ఆ క్యారెక్టర్తో మనం ప్రేమలో పడిపోతాం. దాంతోనే ట్రావెల్ అయిపోతాం. కథలో ఏం జరుగుతుంది, కథనం ఏంటి, స్లోగా ఉందా, ఇలాంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా హీరో పాత్రతోనే కథను ముందుకు తీసుకెళ్లాడు కృష్ణ చైతన్య. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగుకు ముందు వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేకుండా వచ్చే ఆ ఫైట్ గూస్ బంప్ తెప్పిస్తుంది. అలాగే ట్రక్ ఫైట్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. అలాగే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. కానీ ఎమోషన్స్ బాగున్నాయి. అలాగే రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకుంటూ హీరో ఎలా పైకి ఎదిగాడు, ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది కూడా పక్కాగా చూపించాడు కృష్ణ చైతన్య. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా వరకు తెలిసిన కథలాగే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అలాగే సినిమాగా కంటే కూడా సీన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అలాగే అంజలి, విశ్వక్సేన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే గోకరాజు, రమణ సీన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, విశ్వక్సేన్ లంకల రత్న పాత్రకు ప్రాణం పోశాడు. ఆ క్యారెక్టర్ కోసమే పుట్టాడేమో అనంతగా ఒదిగిపోయాడు. యాస కూడా చాలా బాగా మాట్లాడాడు. నేహా శెట్టి క్యారెక్టర్ కూడా బాగుంది. బుజ్జి పాత్రలో చాలా బాగా నటించింది. అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశ్వక్సేన్ సపోర్ట్ చేసే పాత్రలో అద్భుతంగా నటించింది. నాజర్, హైపరాది, గోకరాజు, రమణ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమా ఫోటోగ్రఫీ వరకు ఓకే. గోదావరి సీన్స్ చాలా బాగా చూపించాడు కెమెరామెన్ అనిత్. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. దర్శకుడు కృష్ణ చైతన్య రైటింగ్ పవర్ చాలా బాగుంది. అతనిలోని దర్శకుడిని రైటర్ డామినేట్ చేశాడు. ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, మాస్ ఆడియన్స్ కి పండగే పండగ ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.